చెక్. నేను రూమ్ దగ్గర ఆన్ చేయడం మర్చిపోయా భయ్యా. పెద్ద దూరం రాలేదు, ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వచ్చి ఉంటాం రూమ్ నుంచి. బట్ ఈరోజు మన టార్గెట్ ఏంటంటే మెయిన్ బైక్ సర్వీస్. నేను ఇంతవరదాకా లెక్కేసుకున్నా, డార్జిలింగ్ చేపిద్దామా లేదంటే సిలిగురిలో చేపిద్దామా, ఏదైతే బెటర్ అన్నట్టు. బట్ నాకు ఫైనల్గా ఏం తేలింది అంటే సిలిగురి ఈజ్ బెస్ట్ ఆప్షన్. డార్జిలింగ్కి సిలిగురికి పెద్ద డిఫరెన్స్ లేదు, ఒక 1 అవర్ డిఫరెన్స్ అంతే. లైక్ సిలిగురి అయితే 3 అవర్స్లో వెళ్తాం, సారీ 3.5 అవర్స్లో వెళ్తాం. డార్జిలింగ్ అయితే 5.5 అవర్స్లో వెళ్తాం. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ డిఫరెన్స్ ఉంది. డార్జిలింగ్ మనం వెళ్ళి పెద్ద పీకేది ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ డార్జిలింగ్లో ఉంది జస్ట్ అంటే నాకు అనిపించింది, నేను చెక్ చేశాను, మా ఫ్రెండ్స్ని అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, వ్యాలీ వ్యూస్ కోసం వస్తారు బేసిక్గా ఇక్కడికి. మనం ఆల్రెడీ వ్యాలీ వ్యూస్ చాలా వ్యాలీలో తిరిగి వచ్చాం. ఆ వ్యాలీస్ కంటే గొప్ప వ్యూస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో నాకేమనిపించిందంటే ఇంకా బెటర్ ఆప్షన్ సిలిగురి సైడ్ వెళ్ళి, సిలిగురి సైడ్ ఎక్కడైనా సరే సర్వీస్ చేయించుకొని అక్కడి నుంచి తవాంగ్ సైడ్ వెళ్దాం అనేది నాకు బెస్ట్ ఆప్షన్ లాగా అనిపించింది. ఎందుకు అంటే సిలిగురి సైడ్ మనం 3 అవర్స్లో వెళ్ళిపోతున్నాం, 3.5 అవర్స్లో. ఇక్కడ 6 అవర్స్ పట్టుద్ది మనం వెళ్ళడానికి. సో ఆల్మోస్ట్ డబల్. అండ్ మోర్ ఓవర్ మనం డార్జిలింగ్ వెళ్ళినా తవాంగ్ సైడ్ వెళ్ళాలంటే మనకి 6 అవర్స్ పెరుగుతుంది డార్జిలింగ్ నుంచి, ఎందుకంటే రోడ్డు కంప్లీట్ ఘాట్ సెషన్. సరే డార్జిలింగ్ నుంచి సిలిగురి వచ్చి వెళ్దాం అనుకున్నా సరే 5 అవర్స్ రావాలి డార్జిలింగ్ నుంచి సిలిగురికి. సో ఎందుకు సోది తలనొప్పి అని కూడా కాదు, బేసిక్గా ఎందుకు అనవసరంగా డార్జిలింగ్ వెళ్ళి మనం పీకే పని ఏం లేదు. సిక్కిం ఎలాగో మన లిస్ట్లో లేదు. ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి సిక్కిం ఆప్షన్ కింద పెట్టుకున్నాను నేను. ఇంకా సిక్కింకి పైన ఎక్కడో కట్ అవుతాం అనుకున్నాను, నేపాల్ బార్డర్ అంటే పైన ఎక్కడా కట్ అవ్వలేదు. సో సిక్కిం పెద్ద ఆప్షన్లో లేనప్పుడు ఇంకా డార్జిలింగ్ వెళ్ళక్కర్లేదు, సిలిగురిలోనే సర్వీస్ చేసుకొని తవాంగ్ సైడ్ స్టార్ట్ అయిపోవచ్చు. అదే బెటర్ ఆప్షన్ లాగా అనిపించింది నాకు, నేను అదే ఫాలో అవుతాను. చూడు బ్రో, రోడ్డు మీద మొత్తం టీ వారబోసారు. అబ్బో, వాడు ఏకంగా టీయే పైకి నడుతున్నాడు. ఇలాంటి టీ స్పాట్స్ ఎన్ని ఉన్నాయో. ఇంకా 120 కిలోమీటర్లు 3 గంటలు ఇచ్చినప్పుడే నేను అర్థం చేసుకుని ఉండాలి టీ స్పాట్స్ ఉన్నాయిరా బాబు అని. అది మరి 6 గంటలు ఇచ్చారు. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ ఏమో. ఈ రోడ్ అంతా కన్స్ట్రక్షన్లో ఉంది బ్రో. అసలు ఏ మూల నుంచి ఏ మూలకైనా వెళ్ళు, మొత్తం ఇదే టీయే కనబడుద్ది రోడ్డు మీద. మరి ఆ బిట్టు కూడా ఎలా ఉందంటే ప్రతి 2 కిలోమీటర్లకు కూడా కాదు, ప్రతి 1/2 కిలోమీటర్కి, ప్రతి 1 కిలోమీటర్కి ఉంది టీ కనపడే బిట్టు. బట్ ఓకే, ఒక 1 ఇయర్ 1.5 ఇయర్లో ఈ రోడ్డు కంప్లీట్ అయిపోద్ది. దెన్ ఇఫ్ యూ కమ్ ఓవర్ హియర్ యూ కెన్ రైడ్ బిట్ స్మూత్లీ. ఇప్పుడు రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, 2-way 4-way చేస్తున్నారు అనుకుంటా. పాత రోడ్డు మీదే చేస్తున్నారు, మంచిదే. అట్లీస్ట్ ఇప్పుడున్న వాళ్ళు ఇబ్బంది పడినా ఫ్యూచర్కి బాగుపడుద్ది కదా రోడ్డు. అందుకు మరీ డంపర్లు ఎక్కువ తిరుగుతున్నాయి, అది మరీ ఘోరం. అసలు మట్టి మొత్తాన్ని స్మూత్ చేసేస్తున్నాయి డంపర్లు. మనం ఒకసారి బురదలోకి దిగితే పైకి ఎక్కడం కష్టంగా ఉంది. స్మూత్గా ఉండేసరికి మట్టి. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయించాలి ఎక్కడైనా సరే కనిపిస్తే వెళ్ళేలోపు. ఎందుకంటే బండి స్పీడ్గా ఉన్నప్పుడు ఓకే, కానీ ఆగట్లేదు, స్లో అయితే ఆగుతుంది. అది
ఎయిర్ ఫిల్టర్ ఇష్యూ వస్తే నా జాబ్ అవుద్ది. అలాగో ఇప్పుడు వెళ్ళి కొత్తది వేపిస్తాం. బట్ మనోడు ఈలోపు ఎక్కువసార్లు ఆగుతున్నాడు. అలా ఆగకూడదని ముందు కనిపిస్తే క్లీన్ చేస్తాం, లేదంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాం. చుక్ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయించేసాం భయ్యా. ठीक है भैया. ఎయిర్ ఫిల్టర్ లోపల గార్డ్ మిస్సింగ్. ఇప్పుడే ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసినప్పుడు చూసాము. ఆ గార్డ్ క్యాప్ ఒకటి, ఎయిర్ ఫిల్టర్ ఒకటి, ఇదిగో ఇలా ఆగుతుంది కదా, కింద ఒక పైప్ ఉంటుంది. ఆ పైపు లోపల నుంచి ఎయిర్ కొడతారు. అది యూజువల్గా బ్లాక్ అవ్వదు. ఈ మట్టిలో వీటిలో ఎక్కువ తిరిగితే బ్లాక్ అవుద్ది. అది బ్లాక్ అయినప్పుడే ఇలాంటి ఇష్యూస్ వచ్చేది. సో అది క్లీనింగ్ ఒకటి, బైక్ సర్వీస్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు మనకు అక్కడ ఒక ఆయన ముందు పల్సర్ బండి మీద వెళ్ళాడు కదా మెకానిక్ షాప్ దగ్గర. ఆయన వచ్చేసి ఏంటంటే, ఇది ఒక ప్లేస్ చెప్పాడు, తాప్లిగంజ్ అని ఒక టెంపుల్ ఉంటుంది. కానీ టెంపుల్ ముందు నా లిస్టులో లేదు, బట్ ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్తాం. ఎందుకు అంటే తాప్లిగంజ్ వెళ్ళడానికి 9 hours చూపిస్తుంది. పోను 9 రాను 9. అండ్ మోర్ ఓవర్ సర్వీస్ మనకి ఈ రోజుతో పర్మిట్ అయిపోద్ది. సర్వీస్ పక్కన పెడితే నేపాల్లో పర్మిట్, ఆ పర్మిట్ అయిపోయింది అంటే అది పెద్ద తలనొప్పి అది కస్టమ్స్ దగ్గర. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే పర్మిట్ అయిపోయింది కాబట్టి అవతలకి వెళ్ళి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ 1 monthకి 10 daysకి పర్మిట్ తీసుకొని ఫ్యామిలీతో వెళ్ళాలి. కొన్ని టెంపుల్స్ ఉన్నాయి నేపాల్లో తిరగాల్సినవి, బాగుంటాయి. బట్ వాటికి వెళ్ళాలంటే టైం పట్టుద్ది. మనకు 3 రోజులు షెడ్లోనే పోయింది. అది చాలా పెద్ద తలనొప్పి అయిపోయింది. అందుకు మనకు ఎదురుగా కోడి పిల్లలు ఉన్నాయి బ్రో. బాయిలర్ చికెన్ హ్యాచరీస్ అంటాం, భలే ఉన్నాయి. బుజ్జికి సౌండ్ చేస్తున్నాయి. మరి వినిపిస్తుందో లేదో నాకు తెలీదు, నాకే చాలా లైట్గా వినిపిస్తుంది. చూడు అదిగో ఎదురుగా కోడి పిల్ల. 2 మొత్తం వ్యాన్ అంతా మొత్తం కోడి పిల్లలే సౌండ్ చేస్తున్నాయి. అది మెడ మీద కాదు, మెడ పైకి పెట్టి చూస్తుంది. అది ఎన్నారో దేవుడు భయ్యా. అసలు సైలెన్సర్ చూడు ఒకసారి, లోపల ఉండే ఫిల్టర్ తీసేసాడు. సౌండ్ ఫిల్టర్ తీసేసి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చాడు గాల్లోకి. సౌండ్ బాగానే వస్తుంది. బండి ఇంజన్ తెంగుద్ది, మైలేజ్ తగ్గిపోద్ది, స్ట్రోక్స్ కొన్నిసార్లు కట్ అవుతాయి. 350 500 అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే బ్యాక్ సైడ్ టైర్ చాలా మార్చాడు. అది అసలు బ్యాక్ సైడ్ టైరు ఆయన వేసింది రాయల్ ఎన్ఫీల్డ్ 350కి రాదు, 500కి రాదు. ఇంకా లావుగా వస్తుంది బ్యాక్ సైడ్ టైర్ మార్చాడు. చాలా చిన్న టైర్ వేసాడు. బట్ డ్యూయల్ డిస్క్, చైన్స్ పాకెట్ పోయింది.
దేవుడు. నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే నేపాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఈ కలర్లో కూడా వస్తున్నాయి. మనకి ఇండియాలో ఈ కలర్ రాదు. మనకి ఇండియాలో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆ కలర్ మీద, ఆర్మీ కలర్ కాబట్టి ఆలివ్ గ్రే. బట్ ఇక్కడ వస్తున్నాయి, మనకు రాదు. నేపాల్ ఎగ్జిట్ దాకా వచ్చాం బ్రో. ఇంకొక 3-4 కిలోమీటర్లు ఉంటుంది అంతే. కస్టమ్స్ ఆఫీస్కి వెళ్ళి ఎగ్జిట్ చేయించి ఇండియాలోకి వెళ్ళిపోతాం. వెస్ట్ బెంగాల్ నక్సల్బరీ అనే ప్లేస్కి. నక్సల్బరీ హ్యావ్ లాట్ ఆఫ్ హిస్టరీ ఇన్ ద కమ్యూనిజం ఆఫ్ ఇండియా. అండ్ నక్సలైట్లు రావడానికి కూడా నక్సల్బరీ ఉద్యమమే కారణం. అది ఇక్కడి నుంచే, ఈ నక్సల్బరీ నుంచే, వెస్ట్ బెంగాల్లో ఉండే ఈ నక్సల్బరీ నుంచే వచ్చింది. అది అటు సైడ్ వెళ్ళాక చెప్తా స్టోరీ. వచ్చాం బ్రో కస్టమ్స్ ఆఫీస్ దగ్గరికి. ఇక్కడ ఎగ్జిట్ చేసేయాలి. ఇంకా ఇదే పేపర్, మనం లోపలికి రావడానికి తీసుకుందాం. ఎగ్జిట్ చేస్తాం, జస్ట్ ఒక్క నిమిషంలో ఎగ్జిట్ చేస్తాం. ఇంకెక్కడి నుంచి సిలిగురి దగ్గర ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి. .5 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇది ఎగ్జిట్ ఆఫీస్, లైక్ ఇమిగ్రేషన్ ఆఫీస్. అన్నాడు మరి. అసలు 5-6 ఇయర్స్ ఓన్లీ హైవేకి, ఉన్న హైవేని మొడ్డ గుడిపేశారు మొత్తం. ఏం చేయాల, వెళ్ళిపోవడమే ఇప్పుడు. ఇంకా బైకులు ఏం పాపం చేసినాయి బ్రో. మేమేం చేసాం బ్రో, మమ్మల్ని ఇలా వేరుగా చూస్తున్నారు. ఇది బైకులకి టోటోలకి అంట బ్రో ఎగ్జిట్. కార్లకి అది ఎంట్రీ ఎగ్జిట్, బైకులకి టోటోలకి ఇది ఎంట్రీ ఎగ్జిట్. మరీ ఘోరం. అట్లీస్ట్ ఇండియన్ బైక్స్కి ఎలా చేయొచ్చు వాటి మీద. సో బార్డర్ టు బార్డర్ వరకే అనమాట ఇక్కడ. నేపాల్ వెహికల్స్ ఓన్లీ నేపాల్ బార్డర్ దాకా వచ్చి ఆగాలి. అక్కడి నుంచి దిగి ఇండియా సైడ్ వచ్చి ఇండియన్ బార్డర్ వెహికల్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇవి వెళ్తున్నాయి చూడు, ఇవి ఇండియావి, ఇవి ఇండియావి. నేపాల్వి ఆ బార్డర్ తోటి లాస్ట్, అక్కడ రాసి పెట్టున్నారు నేపాల్ అని. సో అక్కడితోటి లాస్ట్, అంతకంటే ముందుకు వస్తే గాలి తీస్తున్నారు. లగేజ్ అంతా తీసి చెకింగ్ చేయించాలి బ్రో. ఇట్స్ లైక్ ఏ మేజ్. ఇంకో ఇక్కడ దాకా వచ్చి కార్లు వదిలి అటు సైడ్ ఎవరికన్నా పని ఉంటే ఇక్కడి నుంచి అటు సైడ్ వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆటో ఎక్కి మళ్ళీ అటు సైడ్ నుంచి ఇటు వస్తారు. నక్సల్బరీ.
నక్సల్బరీ. ఈ ఊరి పేరు చాలామంది టెక్స్ట్ బుక్స్లో చదువుకొని ఉంటారు. బట్ రియల్ హిస్టరీ ఏంటంటే 1970s లైక్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 55-60 ఆ టైంలో ఇక్కడ భూమి ఉండేది కాదు ప్రజలకి. ఎక్కువ భూమిని ఇక్కడున్న జమీందారులు పేరు మీద ఉండేది, వాళ్ళు వాడుకునేవాళ్ళు. అండ్ చిన్న చిన్న భూములు ఉన్న వాళ్ళ దగ్గర కూడా లాగేసుకునేవాళ్ళు. సో అందువల్ల ఇక్కడున్న వాళ్ళు గవర్నమెంట్కి ఎగనెస్ట్గా కమ్యూనిస్టులు ఫైట్ చేసి దాన్ని స్ప్రెడ్ చేసేలా చేసి, ఇండియా మొత్తం ఒక రూల్ ఉంది కదా, లైక్ ఒక మనిషికి 55 acres సంథింగ్ ఉంటుంది ఏదో రూల్, అంతకంటే ఎక్కువ ఉండకూడదు పండే భూమి అయితే అని కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, అవి దీనివల్లే స్టార్ట్ అయింది. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ అలా మూమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటా, ఫస్ట్ కాంగ్రెస్ నాకు గుర్తున్నంత వరకు ఆ గవర్నమెంట్ని పడేసి ఇక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చింది. నక్సలైట్ మూవ్మెంట్ చేసి నేపాల్కి బార్డర్లో ఉన్న ఊరు. సో ఆ తర్వాత కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్న నెలలు ఎన్నైతే వెస్ట్ బెంగాల్లో ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ మెల్లిమెల్లిగా వేరే స్టేట్స్కి స్ప్రెడ్ అయిపోయినాయి. ఎందుకు అంటే ప్రతి కంపెనీలో కమ్యూనిజంకి సంబంధించిన ఎవరైతే ఉంటారో ప్రతిరోజు ఏదో ఒక స్ట్రైక్ పేరు చెప్పి వాళ్ళకి లాసులు తెచ్చేవాళ్ళు. అండ్ జీతాలు మాత్రం ఫుల్ పే చేయాలి. అటువంటిప్పుడు కంపెనీలు ఉండవు కదా, సో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయినాయి. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే గవర్నమెంట్ రియలైజ్ అయ్యి కంపెనీల దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలంటే అది చేస్తాం అనుకున్న మూమెంట్కి మమతా బెనర్జీ వచ్చింది. మమతా బెనర్జీ రావడానికి రీజన్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడికి జనాలందరూ వచ్చేస్తున్నారు, ఇక్కడ మా ఉద్యోగాలన్నీ తీసేసుకొని దొంగ ఓటింగ్ చేస్తుంది కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అని చెప్పి ఒక చిన్న స్ట్రగుల్లా చేసి వచ్చింది. వచ్చి కూర్చొని ఆమె కూడా అదే చేసింది. నాకు తెలిసి ఒక 6 ఎలక్షన్లు గెలిచి ఉంటుంది దీది, ఈజీగా 5 నుంచి 6 నాకు గుర్తున్నంత వరకు అయితే పక్క 4 గెలిచింది. బట్ దాని ముందు ఒక ఎలక్షన్ అయితే గెలిచింది. సో 5 to 6 ఎలక్షన్స్ దీది గెలిచింది. సో ఆల్మోస్ట్ ఎంత లేదనుకున్నా ఒక 30 ఏళ్ళు పరిపాలించింది. ఇప్పుడు కోట బీటలు వాడింది, వేరే గవర్నమెంట్ వచ్చింది. ప్రజెంట్ దీదీకి చేతిలోంచి టీఎంసీ వాళ్ళు లాగేసుకున్నారు. అది ఇలా ఇంకా ఎన్ని రోజులు నడుచుద్దో తెలియదు ఇక్కడ ఫైట్. ఓకే బ్రో, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, బ్యాక్ సైడ్ బేరింగ్ వీల్ తెగిందన్నాడు. అది అన్నీ చెప్తాయి. చూడు మొత్తం వస్తుంది. బేరింగ్ వేసాడు కొత్తది.
ఓకే బాయ్స్, మనకి మన బండి గట్టిగా బొక్క పెట్టాల్సి వస్తుంది. సింకరం కృష్ణ ఎవ్రీథింగ్ ఇలా చేస్తుంది. ఇదే బ్రో రాడ్ పోయింది, విరిగింది. దానివల్ల చార్జీ కూడా విరిగింది. టైర్ వేయడం వల్ల ఇన్ని జరిగింది. చెక్. ఠీకే భయ్యా, ఆయనే మన బండి సర్వీస్ చేస్తుంది. ఠీకే భయ్యా, మనకిప్పుడు ఒక బొక్కేం పడిందంటే మొత్తం 2700 అయింది మనకి బిల్లు. అంత ఎందుకు అయ్యింది అంటే కింద సింగారం బుష్ అని వచ్చుద్ది, దాని నట్టు పోయింది. అండ్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఇలా అన్నీ వేసారనమాట. సో వెల్డింగ్ 400 రూపాయలు అంతా. సో మొత్తం కలిపి 2700 అయింది. 5% డిస్కౌంట్ ఏఎంసీ ప్లాన్ ఉండడం వల్ల. అయినా పెద్ద ఏం తగ్గలేదు బొంగు. నేను 2000 అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఇది ఎక్సెస్గా పోవడం వల్ల 2700 అయింది. అండ్ ఏఎంసీ ప్లాన్ వీళ్ళు ఇక్కడ అప్లై చేయలేదు. నెక్స్ట్ సర్వీస్లో మనం ఏఎంసీనే చేయించుకోవాలి. అప్పుడే మనం థర్డ్ సర్వీసు దీన్ని ఏమంటారు, ఫ్రీగా ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ తీసుకోవచ్చు. 1 year ఏఎంసీ ప్లాన్ పర్లేదు, మెల్లిగా చేసుకోవచ్చు. $7,500 కిలోమీటర్స్ అంటే 9,950 అయింది. 7,700 కిలోమీటర్లు అంటే 97 అనుకో. ఇంకా 97,000కి మళ్ళీ ఇంజిన్ ఆయిల్ మార్పించాలి. ఇంకా నేను సిలిగురిలో ఆగాలి అనుకోవట్లేదు, బట్ చాలా ఆకలేస్తుంది. పొద్దున్నుంచి ఏం లేదు. సో ఎక్కడో ఒక చోట తిని ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం.